ఇప్పుడున్నటువంటి సార్వత్రిక సంఘానికి కూడా ఆ మాటలు చాలా అవసరం. ఆ రోజుల్లో పౌలయ్య గారు పరిశుద్ధాత్మని సహాయంతో రాసిన మాటలు ఇప్పుడున్నటువంటి సంఘాలకు కూడా చాలా అవసరం. అందుకనే ఆయన రాసిన పత్రికలు ఎప్పుడూ మనం ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడు మనం విశ్వాసంలో ఎదుగుతాం, అభివృద్ధి చెందుతాం. ఆ మాటల ప్రకారం జీవించడం ద్వారా దేవుని కృపను పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఆ 14 ఉత్తరాల్లో కొరింథీ అనేటటువంటి ఒక సంఘం ఉంది. ఆ దినాల్లో ఆ కొరింథీ సంఘానికి 2 లెటర్స్ రాశాడు. ముందు ఒక ఉత్తరం రాశాడు, ఆ తర్వాత మరలా 2వ ఉత్తరం రాశాడు. ముందు ఉత్తరంలో కొన్ని మాటలు చెప్పాడు. ఇలా మీరు ఏమి తినాలి, ఏమి తినకూడదు, విగ్రహాలకు అర్పించింది తినొచ్చా తినకూడదా, భార్య భర్తలు ఎలా ఉండాలి, మీకేమన్నా గొడవలు సమస్యలు ఉంటే ఎలా వాటిని పరిష్కరించుకోవాలి, ఇలా యేసుక్రీస్తు వారు మన కోసం కల్వరి శిలువలో బలి అయ్యాడు, ఆ శరీరము ఆ రక్తం ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి మొదటి పత్రికలో కనపడతాయి. మొదటి ఉత్తరం రాస్తా అవన్నీ అందులో రాశాడు. ఇలా ఉండండి అని. ఆ తర్వాత ఈ 2వ ఉత్తరం రాశాడు. దేవునికి స్తోత్రం. ఈ 2వ ఉత్తరంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు రాశాడు. సరే, అన్నీ ధ్యానం చేసుకోలేం. అందులో ఈరోజు ఒక విషయం మీ ముందుకు తీసుకొని వస్తా. ఆయన రాసిన విషయాల్లో నుంచి ఒక విషయం, ఇది మనలందరినీ విశ్వాసములో బలపరచటానికి, కృంగిపోకుండా ఉండటానికి, కుడి ఎడమకి వెళ్లకుండా ఉండటానికి ఈ మాటలు మనకి చాలా అవసరం. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో ఈ పత్రికలు వాళ్ళు చదివి చాలా బలపరచబడ్డారు వాళ్ళు, ఆ సంఘస్థులు. కాబట్టి ఈ సమయంలో మనకి కూడా ధన్యత ఇచ్చాడు దేవుడు. మనం కూడా బలపరచబడటానికి ఈ ఉత్తరాలు మన మధ్యలో పెట్టాడు. ఈ మాటలు మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా శ్రద్ధగా తీసుకోండి. రైట్, ఏమంటున్నాడంటే, కొరింథీ సంఘస్థులారా, మీరు అంటే ఆయన జీవితంలో జరిగినవి చెబుతా మనకి ఆ సంఘానికి చెప్తున్నాడు, మనకి ఈ సమయంలో చెప్తున్నాడు. మొట్టమొదట మేము అధైర్యపడము. ఎందుకు అధైర్యపడము అంటే ధైర్యాన్ని పోగొట్టుకోము. అంటే పౌలుకి చాలా కష్టాలు వస్తున్నాయి, చాలా శ్రమలు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఒకటి పోతే ఒకటి, ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ కొట్టేవారు ఎక్కువ అవుతున్నారు, నిందించేవారు, హేళన చేసేవాళ్ళు. పడవలోకి ఎక్కితే పడవలో ఆయన బాధ పెట్టేవాళ్ళు, పడవ నుంచి ఆయన కింద తోసేసేవాళ్ళు. పాపం సముద్రంలో ఈదుకుంటా వచ్చేసేవాడు కొంత దూరం, కొన్ని కిలోమీటర్లు. పాపం ఆయనకి ఈత వచ్చు కాబట్టి దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు కాబట్టి, యేసయ్యను ప్రకటిస్తావా నువ్వు బా అని చెప్పేసి పడవలో నుంచి తోసేస్తే పాపం ఈదుకుంటా ఒడ్డుకు చేరేవాడు. అలా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన్ని కొట్టడం, ఆయన్ని హింసించడం, ఆయన్ని బాధ పెట్టడం, శ్రమల మీద శ్రమలు, కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి. ఇవి వాళ్ళకి కూడా, ఆ సంఘంలో ఉన్న వాళ్ళకు కూడా వస్తున్నాయి. వాళ్ళలో కొంతమంది పౌలయ్య గారికే వస్తుంటే ఇక మేమేం ఏ పాటి వారము, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఆయనేమో కనపడట్లేదు, చూద్దామంటే ఒకవేళ ఆయన కనపడితే సరేలే ఈ శ్రమలు వస్తే వచ్చినాయిలే అని నెట్టుకొని పోవచ్చు. అలా కనపడట్లేదు కదా దేవుడు, పరలోకం అంటున్నారు, అసలు ఆ పరలోకం కనపడట్లేదు, ఈ సృష్టి కనపడుతుంది కానీ మాకు ఈ చెట్టు చామ పుట్ట ఇల్లు మనుషులు ఇవన్నీ సృష్టి కనపడుతుంది కానీ మాకు దేవుడు అనేవాడు కనపడట్లేదు. శ్రమలేమో విస్తారంగా వస్తున్నాయి, శ్రమల మీద శ్రమలు, కష్టాల మీద ఒకటి పోతే ఒకటి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నామని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటే, పౌలయ్య గారిని బట్టి కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటే, పౌలయ్య గారు ఏమంటున్నాడంటే, అయ్యా మేము వచ్చిన ఈ శ్రమలను బట్టి అధైర్యపడము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మరలా ఇప్పుడు చదువుతాం, బాగా అర్థమైంది మాకు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. బాహ్య పురుషుడు అంటే ఈ శరీరం. ఈ పైనున్న ఈ శరీరం మాకొచ్చిన శ్రమలను బట్టో, మాకొచ్చిన కష్టాలను బట్టో, మాకొచ్చిన ఇబ్బందులను బట్టో, మాకొచ్చిన అనారోగ్యాలను బట్టో పైన ఈ శరీరాన్ని కొడుతున్నారు. శరీరం కొరడాలు తీసుకొని కొడుతుంటే వాతలు పడుతున్నాయి, ఈ శరీరం వాతలు పడుతున్నాయి.
కొన్ని కిలోమీటర్లు సముద్రంలో ఈదాల్సి వస్తుంది, ఎండలో ఉండాల్సి వస్తుంది. కొన్ని గంటల పాటు శరీరం నల్లబడిపోతుంది, శరీరం వాతలు పడుతుంది, శరీరం అనారోగ్యం పాలవుతుంది, వ్యాధులు పాలవుతుంది శరీరం. కొన్ని సంవత్సరాలు మేము దేవుని సేవలో ముందుకెళ్తూ ఉంటే నానా ఇబ్బందులు, నానా కష్టాలు. ఈ విధంగా ఈ శరీరం, బాహ్య పురుషుడు కృషించుచున్నంటే శరీరం కృషించిపోతుంది ఈ బాధలకి, ఈ శ్రమలకి. అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ బాహ్య పురుషుడు కృషించుచున్నా మా ఆంతర్య పురుషుడు ఉన్నాడే, లోపల ఆత్మ, మా లోపల ఆత్మ ఉంది. ఈ ఆత్మ ఎలా ఉంది అంటే ఎలా ఉందంట, దినదినము నూతన పరచబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఎంత విశ్వాసమో, ఎంత అకుంఠిత దీక్ష చూడండి పౌలయ్య గారికి. బాహ్య పురుషుడు కృషించిపోతున్నా, బాహ్య పురుషుడు శ్రమ పడుతున్నా, బాహ్య పురుషుడు ఇబ్బంది పడుతున్నా, వాతలు పడుతున్నా, ఎండకి కమిలిపోతున్నా, ఇబ్బంది పడుతున్నా, ఈ ఆత్మ ముందు చూసారా, ఈ ఆత్మ కృషించిపోట్లా, నిత్యము నూతన పరచబడుతుంది. దేవునికి స్తోత్రం. యేసయ్యని తలుసుకుంటా, ఆ యేసయ్యను గుర్తు చేసుకుంటా, ఆ యేసయ్య దర్శనాన్ని నేను పొందుకున్నాను, ఆ దర్శనాన్ని గుర్తు చేసుకుంటా, ఆ వెలుగును గుర్తు చేసుకుంటా, నేను నా యొక్క లోపల ఆత్మ ఎప్పుడు రోజు ఇంకా బలాన్ని పొందుకుంటున్నా. కానీ ఈ శరీరం కృషించిపోతున్నట్టు నా ఆత్మ కృషించిపోవటం లేదు. నేర్పిస్తున్నాడు కొరింథీ సంఘస్థులారా, ఒకవేళ పైకి మీకు శ్రమలు వస్తున్నాయేమో, బాహ్యంగా ఈ పై శరీరానికి వాతలు పడుతున్నాయేమో, కమిలిపోతుందేమో, కష్టం వస్తుందేమో, ఇబ్బంది వస్తుందేమో, అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఆంతర్య పురుషుడు ఎప్పుడు దేవునిలో నూతన పరచబడుతూ ఉండాలి. దేవుని మీద విశ్వాసం తగ్గిపోకూడదు. దేవుని మీద ఉన్నటువంటి మీ గురి, మీ లక్ష్యం ఎప్పటికీ తగ్గిపోకూడదు. ఒకవేళ కనపడతలేదు అనుకుంటున్నారేమో ఈ వచ్చినటువంటి శ్రమలను బట్టి, ఏంది ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు అని. ఎప్పుడు ఈ శ్రమలను బట్టి ఒకవేళ మీరు ఆత్మలో దిగజారిపోతున్నారేమో, ఆత్మలో మాత్రం దిగజారిపోవద్దు. దినదినము మీ ఆత్మ నూతన పరచబడుతూ ఉండాలి, ఇంకా దేవునిలో ఎదుగుతూ ఉండాలి, కానీ దిగజారిపోవద్దు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 17వ వచనంలో ఏమంటున్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అలా చూస్తే కానీ లోపల ఉన్నటువంటి ఈ పురుషుడు సంతోషించడు. లోపల ఉన్నటువంటి ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ దినదినము నూతన పరచబడదు. ఎలా, ఎప్పుడు అంటే దృశ్యమైన వాటిని చూసామనుకో, ఈ లోకాన్ని చూసామనుకో, మనకు కనపడుతుంది. అప్పులో, ఆర్థిక ఇబ్బందులో, లేకపోతే లేమో, కలిమో, కష్టమో, కన్నీరో, ఇబ్బంది, ఈ లోకంలో ఉన్న వాటిని మనం చూస్తూ ఉన్నాం అనుకో, మన ఆత్మ కూడా దిగజారిపోతుంటుంది ఈ పరిస్థితిని చూసి. ఈ పరిస్థితిని కాదు మనం చూడాల్సింది, అదృశ్యమైనది ఒకటి ఉంది, ఇది కంటికి కనపడదు. ఏంటి అదృశ్యమైనది? దేవుని రాజ్యం, దేవుని స్థానం, దేవుడు ఉండే స్థలం. దేవునికి స్తోత్రం. ఈ దేవుడు ఉండే స్థలం, దేవుని రాజ్యం, ఇది కనపడదు. కానీ నిదానించి కానీ మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుడు తప్పకుండా చూపిస్తాడు. దేవుడు చూపించినప్పుడు అప్పుడు మన ఆత్మ ఏమైపోతూ ఉంటుందంటే నూతన పరచబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు వచ్చారనుకుంటా, చూడ సామాన్ తీసుకొచ్చారు. రైట్. ఈరోజు సాయంత్రం ప్రార్థన ఉంది, త్వరగా ముగిచ్చేద్దాం, త్వరగా క్లోజ్ చేసుకొని మళ్ళీ సాయంత్రం దేవుని సన్నిధిలో కలుసుకుందాం. గుర్తుందా? ఎంతమంది గుర్తుంది ఈరోజు సాయంత్రం ప్రార్థన ఉందని? అందరు గుర్తుందా? వెరీ గుడ్. ఈరోజు ప్రపంచ ప్రార్థనా దినోత్సవం అన్నారు. అంటే ఈ రోజుని ప్రార్థనకి డెడికేట్ చేశారన్నమాట. ప్రార్థన దేవునికి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనే దేవునికి మనకి అనుసంధానమైనది, దేవుణ్ణి మనల్ని దగ్గర చేసేది. కాబట్టి ఈ ప్రపంచ ప్రార్థనా దినోత్సవం సందర్భంగా మనందరం కూడా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని సన్నిధిలో గడపాలని ఈరోజు సాయంత్రం ప్రత్యేకమైన కూడిక ఏర్పాటు చేశాం. అందరం కలుద్దాం సాయంత్రం. దేవునికి స్తోత్రం. రైట్, మంచిది. వినండి, కొద్ది మాటలే క్లుప్తంగా చెప్తాను మిమ్మల్ని బలపరచడానికి విశ్వాసంలో. ఎందుకంటే ఈ బాహ్య పురుషుడు మనల్ని వెనక్కి లాగుతుంటాడండి.
ఆంతర్య పురుషుడు బలంగా ఉంటే ఈ లోకములో కనపడే వాటికి మనం కృషించిపోము, కృంగిపోము. ఈ ఆంతర్య పురుషుడు అంటే మనం అదృశ్యమైన వాటిని చూడాలి. ఈ దృశ్యమైనవి చూస్తా ఉన్నాం అనుకో, కృంగిపోతాం. అదృశ్యమైనవి దేవుని రాజ్యం, దేవుడు ఉండే స్థలం, మనకివ్వబోయే మహిమ, మనకివ్వబోయే రాజ్యం, పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. నిదానించి చూడాలంట. అంటే దేవుని సన్నిధిలో ఉండి దేవునికి ప్రార్థన చేసుకుంటే మనకు ఆయన ఆ మహిమను చూపిస్తాడు. ఆ మహిమను మనం చూసినప్పుడు ఇక మనం వీటికి కూడా కృంగిపోం. ఆ మహిమ రాజ్యాన్ని చూసామనుకో, ఇవి ఏటికి మనం కృంగిపోం. ఎందుకంటే ఒక ఆలోచన వస్తుంది మనకి, ఇవి ఈ లోకపు ఈ శ్రమలు ఇవన్నీ కూడా ఆ కింద అంటున్నాడు చూడండి, 18వ వచనం చదవండి. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు. క్షణమాత్రముండమ్మా, 18వ వచనం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా ఆలకించండి. ఈ శ్రమలంట క్షణకాలం ఉంటాయంట. ఈ వచ్చిన ఈ శ్రమలు మనకి ఎంతవరకు ఉంటాయి, ఎంతకాలం ఉంటాయి? అదేంది పాస్ గారు మీరు క్షణకాలం అంటున్నారు? రోజులు 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 మేము అనుభవించాల్సి వస్తుంది, బాధలు పడాల్సి వస్తుంది ఈ లోకంలో. ఈ శ్రమలు, ఈ కష్టాలు నీకవి రోజులు రోజులుగా ఎక్కువగా ఉన్నాయేమో, కానీ దేవుని దృష్టిలో ఎంత ఉన్నాయి అవి? క్షణకాలం అంట. యేసయ్యకంట మన దేవుడికి 1000 సంవత్సరాలు ఒక్కరోజు. అంటే అసలు 1000 సంవత్సరాలు అంటే ఎన్ని దినాలు చెప్పండి? 1000 × 365 రోజులు వేయండి. దగ్గరగా ఎన్ని లక్షల రోజులు వస్తాయి? 3,65,000 రోజులు వస్తాయి. 65,000 రోజులు వస్తాయి. ఒక రోజు 1000 సంవత్సరాలండి. 1000 సంవత్సరాలంటే అన్ని దినాలతో సమానం. అంటే అన్ని దినాలు దేవునికి ఎలా ఉందంట? ఒక్క రోజు లాగా ఉందంట. అంటే ఒకవేళ మనకొచ్చే ఈ శ్రమలు 20 సంవత్సరాలు అనుకున్నాం, 30 సంవత్సరాలు అనుకున్నాం, 1000 సంవత్సరాలు ఆయన ఒక్క రోజులాగుంటే ఈ 20-30 సంవత్సరాల్లో మనకు వచ్చేటటువంటి శ్రమలు క్షణకాలమా కాదా ఆయనకి? దేవునికి స్తోత్రం. ఈ క్షణకాలపు శ్రమల కోసమండి మనం దేవుణ్ణి దూరం చేసుకుంటుంటాం, దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం, దేవుని మీద సనుగుతూ ఉంటాం, దేవునికి దూరం అయిపోతాం, ప్రార్థన చేసుకోవటానికి దూరం అయిపోతాం, మందిరానికి రావటం దూరం. ఏం దేవుడిలే, ఏం చేసాడులే అని చెప్పేసి దేవునికి దూరం అయిపోతాం. ఈ క్షణకాలపు శ్రమలండి. ఎంతకాలపు శ్రమలు ఇవి? ఆ తర్వాత ఇంకొక విషయం మనం ఏం ఆలోచన చేయాలంటే, యుగ యుగాలు మనము ఆ పరలోక రాజ్యంలో ఉంటాం, ఆ మహిమలో ఉంటాం. ఎంతవరకు? యుగ యుగాలు మహిమలో ఉండేటటువంటి దాని ముందు ఇప్పుడు నీకున్నటువంటి శ్రమలు ఎంతవరకు అయ్యి, ఎంత మాత్రం అయ్యి? క్షణకాలం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందని చెప్పేది? ఎంతవరకు అర్థమవుతుందో? యుగ యుగాలు ఉంటాం మనం ఆ మహిమ రాజ్యంలో, ఆ పరలోక రాజ్యంలో. యుగ యుగాలు ఉండే దాని ముందు నీకు ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు కానీ, ఈ కష్టాలు కానీ ఎంతవరకు వేసుకోవాలి మనం? క్షణకాలం కంటే ఎక్కువ ఉండవు. ఇవి అయితే మనం అనుభవించలేము. అది యుగ యుగాలు మా పరలోక రాజ్యంలో, మహిమ రాజ్యంలో ఉండటానికి మాత్రం ఓకే. యుగ యుగాలు మరి అక్కడ ఉండాలంటే కొన్ని రోజులు నువ్వు ఇక్కడ శ్రమ పడొద్దు. శ్రమ పడితేనే కదా ఏదైనా మనకు ఫలితం దొరికేది. శ్రమ పడకుండా ఫలితం దొరుకుద్దా? చెప్పండి. ఏదైనా శ్రమ పడితేనే. ఇప్పుడు నా దగ్గర ఇదిగోండి ఒకటి ఉంది, దీన్ని చూడండి అందరూ జాగ్రత్తగా. దీంట్లో నుంచి ఒక పాఠం. దీన్ని తయారు చేయడానికి ఎంత కష్టమై ఉంటుంది చెప్పండి. ఏమండి, ఇది ఒక రకం మెటీరియల్. ఇది ఇజ్రాయేల్ దేశం నుంచి ఇజ్రాయేల్ మేడం తీసుకొచ్చింది. దీన్ని దీపవృక్షం అంటారు. ప్రత్యక్షపు గుడారములో ఈ దీపవృక్షం ఉంటుంది. గతంలో చాలా సంవత్సరాల క్రితం ప్రత్యక్షపు గుడారం గురించి చెప్పా. అప్పుడు చాలామంది లేరు అనుకుంటా. దేవుని చిత్తమైతే భవిష్యత్తులో ప్రత్యక్షపు గుడారం గురించి చెబుతాం మీ అందరికీ. అదో మందిరం. అంటే దేవుడు మొట్టమొదట ఆయన సన్నిధిని ఈ భూమి మీద ఉంచటానికి తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయుల ద్వారా ఏర్పాటు చేసుకున్నది ప్రత్యక్షపు గుడారం. ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉంటాయి.
ఆవరణంలో వస్తువులు ఉంటాయి, పరిశుద్ధ స్థలంలో వస్తువులు ఉంటాయి, అతి పరిశుద్ధ స్థలంలో వస్తువులు ఉంటాయి. ఎక్కడెక్కడ ఏ ఏ వస్తువులు ఉంటాయి ఏంటి అనేది మనం నేర్చుకుందాం. భవిష్యత్తులో దేవుని చిత్తమైతే చాలా మంచి విషయాలు మనం నేర్చుకుంటాం. ఆ పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం అనేది ఉంటుంది. ఈ దీపం 7 దీపాలు వెలుగుతూ ఉండాలన్నమాట అక్కడ. అది ఈ దీపవృక్షం. ఇది దీపవృక్షం ఇలా ఉంటుంది అన్నమాట. సరే, వాళ్ళు తయారు చేశారు. అయితే ఇందులో ఇప్పుడు ఇది ముందు ఒక ముద్దలాగా ఉంటుంది, అంతేనా? ఒక ముద్దలాగా ఉంటుంది. దీన్ని తయారు చేయటానికి దాన్ని ఎన్ని మలుపులు తిప్పుంటారు దాన్ని, ఏమండి? ఆ ముద్దని తిప్పుండరా? అటు తిప్పి ఇది తిప్పి దాన్ని లైన్ చేయటానికి చూడండి, చిన్నవి కూడా పెట్టారండి. అక్కడక్కడ చిన్నవి కూడా పెట్టారు. అంటే దాన్ని పొడిసుంటారు, అవునా? దీన్ని తయారు చేసేటప్పుడు దాన్ని పొడిసి, దాన్ని కొట్టి, దాన్ని తిప్పి దీన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడి ఉంటారు. ఇప్పుడు ఇది ఒక దీపవృక్షంలాగా మనకు కనపడుతుంది. తయారు చేయకముందు ఇది ఒక మెటీరియల్ ముద్దలాగా ఉంటుంది, అవునా కదా? ఆ ముద్దకు విలువ ఉంటుందా, దీనికి విలువ ఉంటుందా? ఇప్పుడు ఎందుకని? ఇది ఒక ఆకారం, ఒక వస్తువు తయారు చేయబడింది కాబట్టి ఆ ముద్ద కంటే దీనికే విలువ ఎక్కువ. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా ఒక విషయం? మన జీవితంలో కూడా మనల్ని కూడా ఒక ముద్దలాగా ఉన్నటువంటి మనల్ని దేవుడు శ్రమలు అనేటటువంటి కొలిమిలో, శ్రమలు అనేటటువంటి ఆ ఇబ్బందుల్లో, ఆ కష్టాల్లో మనల్ని మలుచుకుంటా, మనల్ని తిప్పుకుంటా ఒక మంచి పాత్రగా మనల్ని తయారు చేసి పరలోక రాజ్యంలో ఉంచుతాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకి కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి, కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎందుకు? వాటి ద్వారా మనకి మహిమలోకంలోనికి తీసుకెళ్లాలని, మహిమలోకాన్ని మనకి ఇవ్వాలని, ఆ పరలోకాన్ని మనకి ఇవ్వాలని. దేవునికి స్తోత్రం. కాబట్టి అటువంటి సమయంలో మనల్ని దేవుడు కొంచెం శ్రమల ద్వారా, కష్టాల ద్వారా మనల్ని అలా ఇబ్బంది అనేటటువంటి కొలిమి ద్వారా నడిపిస్తున్నప్పుడు దేవుణ్ణి నిందించబాకండి. ఇదిగో నాకు మహిమలోకం ఇవ్వటానికి ఈ శ్రమలు అయిపోగానే నేను ఆ మహిమలోకంలోనికి వెళ్తా, ఆ పరలోకంలోనికి వెళ్తా. ఆ పరలోకంలోనికి వెళ్ళటానికి నాకు ఈ పరీక్షలు పెడుతున్నాడు దేవుడు. నా విశ్వాసానికి పరీక్ష పెడుతున్నాడు. ఈ విశ్వాసంలో నేను ఉంటానా, ఉండలేనా, నిలబడతానా, నిలబడలేనని ఆయన నాకు పరీక్షలు పెడుతున్నాడు. ఈ పరీక్షల్లో నేను గెలవాలి. ఈ శ్రమలు అనేటటువంటి ఇబ్బంది కొలిమిలో, ఈ ఇబ్బంది కొలిమనే పరీక్షలో నేను గెలవాలి, నేను పడిపోను అని చెప్పి ఎవరైతే నిలబడి దేవుణ్ణి అంటిపెట్టుకొని ఇడిచిపెట్టకుండా ముందుకెళ్తారో వాళ్ళు యుగ యుగాలు మహిమలోకంలో ఉంటారండి, పరలోకంలో ఉంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. యుగ యుగాలు. ఇది క్షణకాలం. ఇది నీకు ఇప్పుడు వచ్చింది క్షణకాలం. ఈ క్షణకాలం శ్రమ ద్వారా నువ్వు ఒక గొప్ప రాజ్యాన్ని పొందుకోబోతున్నావు, గొప్ప విడుదల పొందుకోబోతున్నావు. దేవునికి స్తోత్రం. పాత రోజుల్లో ఇప్పట్లాగా ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉండేవి కాదు కదా, కనిపెట్టలే ఇంకా. పాత రోజుల్లో అప్పుడు ఆయుర్వేద మందులు ఉండేవి. కొన్ని చిట్కాలు ఇచ్చి ఆయుర్వేద మందులు ఇచ్చేవాళ్ళు. అవి వేసుకోవటం ద్వారా వాళ్ళకి తగ్గేదన్నమాట. ఒక ఆయనకి, అంటే ఇప్పుడు జరిగిన సంఘటన కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం అనుకోండి, విపరీతమైన కడుపులో నొప్పి వచ్చింది. విపరీతమైన కడుపులో నొప్పి తగ్గట్లా, చాలా వాడాడు. అప్పట్లో అంటే చిట్కాలంటే నీళ్ళల్లో ఉప్పు వేసుకొని తాగటాలు ఇటువంటివి ఉంటాయి కదా కడుపు నొప్పి తగ్గటానికి. ఇటువంటి చిట్కాలు చాలా చేశాడు. వినండి జాగ్రత్తగా. ఓ ప్రశ్న అడుగుతా, మీరందరూ చెప్పాలి సరిగ్గా సమాధానం. జాగ్రత్తగా వింటేనే మీరు చెప్పగలరు. దేవునికి స్తోత్రం. విపరీతంగా ఈ కడుపులో నొప్పితో బాధపడతా ఉంటే ఇక ఏది వాడినా తగ్గట్లా. చాలా చిట్కాలు చేశాడు, తగ్గల. 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, అస్సలు తగ్గట్లా. ఓ స్నేహితుడు వచ్చాడు. వచ్చి ఏంట్రా ఇబ్బంది పడుతున్నా అంటే, బాగా కడుపులో నొప్పిరా, తగ్గట్లేదు, 4 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నానంటే, అరే పలాని దగ్గర పలాని డాక్టర్ గారు ఉన్నాడు, నేను కూడా వెళ్ళానురా, నాకు కూడా ఒక మందు ఇచ్చాడు, ఒక చిట్కా చెప్పాడు, చేయగానే తగ్గిపోయిందిరా, 5 నిమిషాలు తగ్గిపోయింది, భలే మంచి చిట్కా, భలే మంచి డాక్టర్ గారు.
సరే పదరా నేను కూడా వస్తాను, ఇబ్బంది పడలేకపోతున్నాను, అసలు లోపల నలిపేస్తుంది కడుపులో, పదరా అంటే సరే ఇద్దరు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే ఆ డాక్టరు, ఆ వైద్యుడు పిలిచాడు, లోపలికి రమ్మని. లోపలికి వెళ్ళారు. సార్ ఏంటి పరిస్థితి? సార్ మొన్న వచ్చాను కదా సార్ కడుపులో నొప్పికి కొన్ని రోజుల క్రితం, ఇది అలాగే మావోడు కూడా బాధపడుతున్నాడు సార్, మావోడు కూడా కొంచెం చెప్పి మందు ఇవ్వండి సార్ అన్నాడు. సరే ఇస్తానని చెప్పేసి గుళికలు 2 గుళికలు తీసి చేతిలో పెట్టి, ఈ కడుపులో నొప్పి తగ్గాలంటే ఇంటికి వెళ్ళిపోయి మంచిగా స్నానం చేసి చక్కగా ఈ గుళికలు వేసుకో, అయితే ఈ గుళికలు వేసుకునే ముందు ఒక 100 గుంజీలు తీయాలని చెప్పాడు. ఏమని చెప్పాడు? 100 గుంజీలు తీసి, గుంజిళ్ళు తీయటం అయిపోయిన తర్వాత ఈ గుళికలు వేసుకో, ఈ 2 వేసుకొని మంచినీళ్ళు తాగు, 5 నిమిషాలు తగ్గిపోద్ది అన్నాడు. వీడికి ఒక్కసారి ఏం అర్థం కాల. ఎందుకంటే వీడు 100 కేజీలు ఉంటాడు, దగ్గర ఎన్ని కేజీలు ఉంటాడు? 100 కేజీలు ఉంటాడు. ఈ 100 కేజీలోడు 100 గుంజీలు తీయాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? మామూలు విషయమా? అరే ఇదేందిరా ఇది, తప్పదురా నాయనా, మరి నాకు కూడా అలాగే చెప్పాడు డాక్టర్ గారు, నేను కూడా అలాగే 100 గుంజీలు తీసాను కష్టపడి, 100 గుంజీలు తీసి వేసుకున్న తర్వాత తగ్గిందిరా, తప్పదు మరి డాక్టర్ గారు చెప్పినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి వీడు చెప్పండి. కడుపులో నొప్పి విపరీతంగా ఉంది, అది ఏ విధంగానూ తగ్గట్లేదు, ఎప్పుడు తగ్గిద్దో తెలియదు, అది నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు. ఇప్పుడు ఆ కడుపులో నొప్పి తగ్గాలి అంటే ఈడేం చేయాలి? 100 గుంజీళ్ళు, మహా అయితే 1 గంట పట్టిద్దేమో. కష్టపడి 100 గుంజీళ్ళు తీస్తే ఏమి తగ్గిద్ది? కడుపులో నొప్పి తగ్గిద్ది. ఇప్పుడు గుంజీలు తీయాలా, కడుపులో నొప్పితో అలాగే బాధపడాలా? చెప్పాలి, తీయాల్సిందేనా? ఎంతటి వాడైనా ఎవడైనా ఎంత ఇబ్బంది ఉండా, మోకాలు నొప్పులుండా, కీలు నొప్పులుండా కూడా తప్పకుండా ఆ కడుపులో నొప్పి ఎప్పుడు తగ్గిద్దో తెలియదు కాబట్టి, అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి, ఆ కడుపు నొప్పితో బాధపడలేక కష్టమో నష్టమో గుంజిళ్ళు అనేది తీయాల్సిందే. సరే గుంజిళ్ళు తీశాడు, గుళికలు వేసుకున్నాడు, తగ్గింది. ఇప్పుడు దేని ద్వారా కడుపులో నొప్పి తగ్గింది? గుంజిలు తీయటం ద్వారా. గుంజిలు తీయటం కష్టమా కాదా చెప్పండి? గుంజిలు తీయటం కష్టమా కాదా? కష్టమే. కానీ ఎందుకు తీశాడు? కడుపులో నొప్పి. అర్థమవుతుందని చెప్పేది? ఆలోచన చేయండి ఒక్కసారి. గుంజిలు తీయటం కష్టమైనా కడుపులో నొప్పి తగ్గాలి కాబట్టి గుంజిళ్ళు కష్టపడి తీశాడు. ఇబ్బందే, కొంచెం కష్టమే, శ్రమే, కానీ అయ్యో నా కడుపులో నొప్పి తగ్గాల, తప్పదు. దేవునికి స్తోత్రం. అలాగే ఇప్పుడు ఈ శ్రమలు, ఈ కష్టాలు కూడా మహిమ రాజ్యంలో మనం చేరటానికి మన దగ్గరకు వస్తున్నాయి. ఈ క్షణకాలపు శ్రమలు యుగ యుగాలు ఉండే మహిమ రాజ్యంలోకి వెళ్ళటానికి మన దేవుడు మనకు అనుమతిస్తూ ఉన్నాడు. ఈ పరీక్షలో గెలుస్తారా గెలవరా అని, ఉంటారా ఉండలేరా, నిలబడతారా పడిపోతారా చూద్దామని చెప్పేసి ఈ శ్రమలు పెడుతున్నాడు. వాడు కానీ ఆ శ్రమలకి గుంజలు తీయకుండా అయ్యో ఈ కష్టం నేను ఏడబడతానులే అని చెప్పేసి ఆ గుళికలు పారేసి గుంజలు తీయకపోతే కడుపులో నొప్పి తగ్గేది కాదు. అలాగే మనం కూడా ఈ శ్రమలు నాకెందుకులే, నేను పడలేను, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, మనం నిలబడతామా నిలబడలేమని దేవుడు అది కూడా ఎక్కువ పెట్టడు. మనం ఎంతైతే తట్టుకోగలమో అంత శోధనే పెడతాడు మనకి, అంత శ్రమే పెడతాడు. మనం తట్టుకోలేనంతకంటే మరి ఎక్కువ శోధన మీకు దేవుడు పెట్టడు. నేనెంత తట్టుకోగలనో నాకు అదే పెడతాడు, నువ్వెంత తట్టుకోగలవో నీకు అదే పెడతాడు. ఆ పెట్టినప్పుడు నిజంగా ఎక్కువ పెట్టిన వాళ్ళు ధన్యులు నన్ను అడిగితే భూమి మీద. ఎందుకంటే మీరు శోధన ఎక్కువ భరిస్తున్నారు, దానికి తగ్గ బహుమానాలు పరలోకంలో ఉంటాయి తప్పకుండా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కష్టాలు, శోధనలు ఎందుకంటే మహిమలోకంలో మిమ్మల్ని ఉంచటానికి ఒక పరీక్షగా దేవుడు వాటిల్ని మీ జీవితంలోకి అనుమతిస్తూ ఉన్నాడు. ఈ క్షణకాలం మాత్రమే, నువ్వుండే యుగ యుగాలు ఉండే ఆ మహిమ రాజ్యానికి ముందు ఈ శ్రమలు క్షణకాలం మాత్రమే. తట్టుకోండి, ఓపిక పట్టండి, ఓర్చుకొని ఉండండి, సహించండి. మహిమ రాజ్యం మనకు ముందుంది. దేవునికి స్తోత్రం. యుగ యుగాలు ఉండే మహిమ రాజ్యం మనకు ముందుంది. దాని ముందు ఇవి చాలా చిన్నవి, చాలా తక్కువ, క్షణకాలం మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం గుంజీలు తీయాలి. గుంజీలు తీస్తేనే కడుపులో నొప్పి తగ్గుద్ది.
అలానే మనం కష్టపడాలి కొన్ని రోజులు ఈ భూమి మీద, ఈ శరీరం ఉన్నంత వరకు. ఈ బాహ్య శరీరం కృషించిపోతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, వాతలు పడుతున్నాయి, దెబ్బలు పడుతున్నాయి. కానీ పౌలయ్య గారు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, క్షణకాలం ఉంటే ఈ శ్రమలు, నేను నిదానించి ఒకటి చూస్తున్నా. ఏమి చూస్తున్నానంటే మహిమ రాజ్యాన్ని చూస్తున్నా. నాకు దేవుడు ఇవ్వబోయే పరలోక రాజ్యాన్ని చూస్తున్నా. నిదానించి దాన్ని చూస్తూ ఉన్నప్పుడు నా ఆంతర్య పురుషుడు, ఆత్మ ఎవరు? ఆంతర్య పురుషుడు, లోపల ఉన్న ఆత్మ రోజు రోజు, దినం దినం ఇంకా ఇంకా ఆనందపడుతున్నాడు, ఇంకా ఇంకా సంతోషపడుతున్నాడు, ఇంకా ఇంకా ఉజ్జీవింపబడుతున్నాడు నా దేవునిలో. ఇవేముందిలే క్షణకాలం అని. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి సంఘస్థులారా, కొరింథీ సంఘానికి పౌలయ్య గారు చెబుతున్నాడు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సంఘస్థులారా, ఇప్పుడు ఒకవేళ మీకు ఏమైనా శ్రమలు, ఇబ్బందులు ఉంటే ఇవి క్షణకాలమే అని గుర్తు చేసుకోండి. ఈ చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి మన జీవితంలో. వెనక్కి తిరిగి చూసుకుంటే కన్ను మూసి కన్ను తెరిసేలోపు అయిపోయినటువంటి ఈ రోజులు. కొంతమందికి ఇక్కడ 30 సంవత్సరాలు ఉండి, కొంతమందికి ఇక్కడ 50 సంవత్సరాలు ఉండి, కొంతమందికి ఇక్కడ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉన్నాయి. ఒక్కసారి 30 సంవత్సరాల వాళ్ళు వెళ్ళి 70-80 సంవత్సరాల వాళ్ళని అడగండి, మీ గడిచిపోయిన రోజులు ఎలా గడిచిపోయి అంటే గిర్రుని తిరిగిపోయినట్టుండే రోజులు అంటారు. కాబట్టి మనం వెనక్కి తిరిగి చూస్తే గడిచిపోయిన రోజులు గిర్రుని తిరిగిపోయినాయి. ఇంకా ఉంది కొద్ది కాలమే. ఈ కొద్ది కాలానికి, ఈ క్షణకాలపు శ్రమలకి మనం ఎందుకు దేవుని నిందించాలి? ఎందుకు దేవుని మీద సనగాలి? ఈ లోకంలో శ్రమలు అనేవి, కష్టాలనేవి, ఇబ్బందులు అనేవి మామూలే. ప్రాముఖ్యంగా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలమైనటువంటి మనకింకా ఇంకా దేవుడు పరీక్ష పెడతానికి, కొన్ని మిమ్మల్ని శోధించడానికి మీరు తట్టుకోగలిగినంత శోధన మీ దగ్గరకు అనుమతిస్తున్నాడు. అవి వస్తున్నప్పుడు ఈ శోధనలేంటి, దేవుడేంటి, మందిరానికి వెళ్ళాక ఈ కష్టాలేంటి, దేవుని దగ్గరికి వెళ్ళాక ఈ ఇబ్బందులు ఏంటి అని బాధపడకుండా ఈ క్షణకాలపు వాటి కొరకు మీరేం ఇబ్బంది పడబాకండి. మహిమ రాజ్యం ఒకటి ఉంది, అక్కడ మనం అందరం ఉంటాం యుగ యుగాలు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన గతంలో మన పితరులు కూడా చాలామంది అండి దేవుని దగ్గర బలపరచబడగానే, దేవుని దగ్గరికి రాగానే ఇబ్బందులు పడ్డారు, కష్టాలు పడ్డారు. కానీ చాలామంది తొలగిపోలా, నిలబడ్డారు. అందుకని చరిత్రలో నిలిచిపోయారు. కొంతమంది తొలగిపోయారు, కొంతమంది ఇబ్బంది పడ్డారు, దేవునికి దూరం అయ్యారు. వాళ్ళు అందుకే మన గమనంలో లేరు, మనకు రాయించబడల. వాళ్ళు నిత్య నరకంలో ఉన్నారు. యుగ యుగాలు ఉండే మహిమ రాజ్యంలో వాళ్ళు లేరు. దేవునికి స్తోత్రం. యేసేపు చూడండి, దేవుడు దర్శనం చూపిగానే కష్టాలు మొదలైన యేసేపుకి ఓ దర్శనం చూపించాడు. దర్శనం ఏందో తెలుసా? ఇతని పనాము లేచి నిలబడిందంట, అన్నదమ్ముల పనులన్నీ ఆ పనకు నమస్కారం చేస్తాయి అంట. ఆ రాత్రి దర్శనం వచ్చింది. తెల్లారి పొద్దున్న నుంచి ఆ దర్శనం చెప్పగానే ఇక ఇబ్బందులు స్టార్ట్ అయినాయి యోసేపుకి. దర్శనమేమో బాగుంది, అంటే దేవునికి దగ్గరకు ఉన్నాడు, దేవునిలో ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు దర్శనం చూపిస్తున్నాడు యోసేపుకి. కానీ తర్వాత రోజు నుంచే ఏమొచ్చినాయి యోసేపు జీవితంలోకి? కష్టాలు వచ్చేసినాయి. అయినా దేవుణ్ణి దూరం చేయాల. నాకు దేవుడు చూపించాడో దర్శనం, నేను ఐగుప్తు రాజ్యానికి ప్రధానమంత్రిని అవ్వబోతున్నా, ఐగుప్తు రాజ్యాన్ని కాపాడుతున్నా, ఈ భూలోకంలో ఉన్న రాజ్యాలన్నిటికీ నా ద్వారా ఆహారం వెళ్తుంది. దేవునికి స్తోత్రం. అంత అంత గొప్ప కార్యం నా దేవుడు భవిష్యత్తులో నా ద్వారా జరిగించబోతుంటే ఈ చిన్న కష్టానికి నేనెందుకు, ఈ క్షణకాలపు కష్టానికి నేనెందుకు భయపడాలి అనుకున్నాడు యోసేపు. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 2 సంవత్సరాలు జైలు అంటే భయంకరంగా ఉంటుంది ఆ రోజుల్లో. దేవుడు ఒకవైపు దర్శనం చూపిస్తే జైలు పాలయ్యాడు. ఎలా ఉంటుంది చెప్పండి ఎవరికైనా? నిజమా? అసలు దేవుడు ఉన్నాడా లేడా? సందేహం వస్తుందా రాదా? కానీ ఏమాత్రం అల్ప విశ్వాసం చూపిలో యోసేపు. నిలబడ్డాడు యోసేపు, ప్రార్థన చేసుకుంటున్నాడు దేవునికి, నా దేవుడు నడిపిస్తాడని. రాజును గదిలిచ్చాడు. ఆ తర్వాత యోసేపు సంగతి మనకు తెలుసు, చరిత్రలో నిలిచిపోయాడు యోసేపు. దేవునికి స్తోత్రం. కష్టాలు వచ్చినాయి కదా అని తొలగిపోతే, కష్టాలు వచ్చినాయి కదా అని వెనక్కి వెళ్ళిపోతే ఏమయ్యేవాడు? ప్రధానమంత్రి అయ్యి ఉండేవాడా? ఆ ఐగుప్తు రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యి ఉండేవాడా? అంతమందికి ఆహారం పెట్టుండేవాడా? యోసేపు ద్వారానే ఆహారం. ఆ రోజుల్లో అందరికి భయంకరమైన కరువు వచ్చేసింది మొత్తం దేశం అంతా.
ఆ ధనాన్ని, ఆ రాజుకు వచ్చిన కళను బట్టి ఆ ధనాన్ని అంటున్నాను, ఆ యొక్క ధాన్యాన్ని, ఆహారాన్ని, ఆ ధాన్యాన్ని కాపాడాడు, దాచిపెట్టాడు, అనేక మందికి పెట్టాడు. దేవునికి స్తోత్రం. అదే వచ్చిందిలే నాకు ఈ శ్రమ, ఈ జైలు పాలు నాకెందుకు అనుకుంటే, ఆ పోతీఫరు యొక్క భార్య ఈనుంటే సుఖానికి సుఖం వచ్చి ఉండేది, డబ్బుకు డబ్బు వచ్చి ఉండేది, ఆ ఇల్లు మొత్తం ఆయనది అయ్యి ఉండేది. ఇంకా దేవుడు కొట్టుండేవాడు తర్వాత సంగతి, కానీ అన్నీ వచ్చుండే ఈ లోకపరంగా. పోతీఫరు భార్యకు ఓకే అన్నట్టుంటే, ఆమె సై అంటే ఈయన కూడా సై అన్నట్టుంటే అయిపోయేది. కానీ దేవుని కోసం శ్రమలైన కష్టమైన పడ్డాడు, నిలబడ్డాడు, చరిత్రలో నిలిచిపోయాడు. దేవునికి స్తోత్రం. అండ్ ఎందుకు చెప్తున్నానంటే, విశ్వాసంలో మిమ్మల్ని బలపరచటానికి చెప్తున్నాను. విశ్వాసంలో దిగజారిపోవద్దు, అసలు అల్ప విశ్వాసం తెచ్చుకోవద్దు. మన దేవుడు అన్నీ చూస్తున్నాడు. నిన్ను నన్ను కన్న దేవుడు, మనల్ని భూమి మీదకి పంపించిన దేవుడు, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన అన్నీ చూస్తున్నాడు. అయితే నువ్వు గుంజీలు తీస్తేనే కడుపులో నొప్పి తగ్గిద్ది. నీకు అర్థం కావటానికి చెప్తున్నా. దేవునికి స్తోత్రం. ఈ క్షణకాలపు శ్రమలు నువ్వు అనుభవిస్తేనే యుగ యుగాలు ఉండే మహిమ రాజ్యాన్ని పొందుకుంటావు. లేకపోతే మహిమ రాజ్యంలో కడుగు పెట్టలేవు. దేవునికి దూరం అయ్యావా, ఈ క్షణకాలపు శ్రమల కోసం యుగ యుగాలు ఉండే మహిమ రాజ్యంలో నువ్వు ఉండలేవు. అందుకనే ఈ క్షణకాలపు శ్రమలు అనుమతిస్తున్నాడు, నిన్ను పరీక్ష పెట్టడానికి. నిన్ను భూమి మీదకి పంపించాడు. భూమి మీదకి పంపించింది ఆయనే, ఈ భూమి మీద నుంచి నిన్ను తీసుకెళ్ళేది ఆయనే. నీ శక్తి ద్వారా, నీ బలం ద్వారా వచ్చావా నువ్వు ఈ భూమి మీదకే? ఏమండి, నేను అనుకుంటాను అమెరికాలో పుడితే బాగుండేదని. అమెరికా దేశం మంచి ఉన్నతమైన దేశం, డబ్బున్న దేశం. అమెరికాలో పుడితే బాగుండేదని అనుకుంటాం, కానీ అమెరికాలో పుట్టామా చెప్పండి? ఎక్కడ పుట్టాల్సి వచ్చింది? దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక. నువ్వు ఎక్కడ పుట్టాలో, ఎవరికి పుట్టాలో ఇది దేవుని ప్రణాళిక. దేవుడు పంపిస్తాడు అలా. నీ శక్తి, నీ బలం కాదు. సరే వచ్చావు, వచ్చిన తర్వాత నేను ఇన్ని సంవత్సరాలు సెలవేసుకొని భూమి మీద ఉండాలి అని నువ్వు అనుకుంటే ఉంటావా? నేను 100 సంవత్సరాలు బ్రతకాల్సిందే, ఉండగలవా? 150 సంవత్సరాలు బ్రతకాల్సిందే, ఉండగలవా? మనిషిని చంపకుండా మనిషి ఆత్మను బంధించుంచాల మనుషులు అని చెప్పి ఫుల్గా అద్దాలు ఫిట్టింగ్ చేసి చచ్చిపోయే మనిషిని అందులో పెట్టారంట. అసలు ఏం జరిగిద్దో చూద్దాం. మనిషిని చావకుండా ఉంచాలి. ఆ మనిషిలో ఉన్నటువంటి ఆత్మ మనిషిలో నుంచి పోకుండా ఉంచాలని చెప్పి అద్దాలు ఫిట్టింగ్ చేసి ఫుల్గా పెట్టారంట. కెమెరాలు చుట్టూ ఉండయి. ఆ మనిషి చనిపోయి ఆ టయానికి అద్దాలు బద్దలైపోయినాయి అంట. దేవునికి స్తోత్రం. కెమెరాలో కనపడతా ఉంది. ఆత్మ అలా వెళ్ళిపోయిందంట ఆ మనిషిని వదిలిపెట్టి. కాబట్టి మనిషి లోపల ఉన్నటువంటి ఈ ఆత్మ మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోయే ముందు ఏది ఆపలేదు, ఏ శక్తి ఆపలేదు, ఎవరు ఆపలేరు. దేవుడు ఒక మనిషి రా అని పిలిస్తే వెళ్ళిపోవలసిందే. అది ఏ సంవత్సరమో ఏ టైమో అతని జీవితంలో దేవుని దగ్గరే ఉంది, కానీ మనిషి దగ్గర మొత్తం ఎవరి దగ్గర ఉంది? సమస్తం ఆయన దగ్గర ఉంది. ఎక్కడ పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో ఆయన చిత్తమై ఉంది. నువ్వు ఎప్పుడు చనిపోవాలో, ఎక్కడ చనిపోవాలో, ఏమండి ఏ ప్రాంతం, ఏ స్థలంలో చనిపోవాలో కూడా దేవుడు నిర్ణయించుంటాడు. ఆ స్థలానికి నువ్వు వెళ్ళిపోయి చచ్చిపోవాలంతే. అసలు కొంతమంది ముసలోళ్ళు వస్తారు మా దగ్గరికి, వాళ్ళు ఇక చనిపోయే ముందు తీసుకొస్తారండి. అవును, 1 నెల 2 నెలలన్నా బతుకుతారేమోనని. అలా వచ్చి ఇక్కడ చచ్చిపోతారు ఆశ్రమంలో. 2వ రోజు చచ్చిపోతారు. ఆశ్చర్యం. వాళ్ళకు ఫోన్ చేస్తే, సార్ మీ దగ్గర చచ్చిపోవాలని ఉంది సార్, ఆమె ఎక్కడ పుట్టింది, ఎలా పెరిగింది, ఎలా ఏలిందండి ఆమె అంటుంటారు వాళ్ళు. ఎలా ఏలిందో ఆమె చివరికి మీ ఆశ్రమంలో చనిపోవాలని ఉందండి. నిన్న చేర్చారు, ఈరోజు చనిపోయింది. ఇక్కడ చనిపోవాలని దేవుని యొక్క. కాబట్టి ఇది మొత్తం దేవుని చిత్తంలో జరుగుతుంది. అలాగే మన మధ్య జీవితం మొత్తం కూడా దేవుని చిత్తంలోనే జరుగుతుంటుంది. మనది ఏమీ లేదు, మన ప్రమేయం ఏమీ లేదు, మొత్తం దేవుని చిత్తంలోనే. నీకు కష్టాలు రాని, శ్రమలు రాని దేవుడే అనుమతిస్తున్నాడు నీ జీవితంలోకి. ఎందుకంటే క్షణకాలపు ఈ శ్రమలు నువ్వు అనుభవించి, నువ్వు ఆ ఇబ్బంది కొలంలో బంగారం
ఆ ఇబ్బంది కొలిమిలో ఆ నిప్పులో వేస్తే ఎలా వెలిగిద్దో అలా నువ్వు కూడా ఈ శ్రమలో, ఈ కష్టాల్లో, ఈ ఇబ్బంది కొలిమిలో నువ్వు కూడా వెలగాలి. విశ్వాసములో నువ్వు స్థిరంగా ఉండాలి. అప్పుడు యుగ యుగాలు ఉండే మహిమ రాజ్యాన్ని నీకు నేను ఇస్తాను. దేవునికి స్తోత్రం. అందుకోసం నిన్ను ఈ విధంగా నడిపిస్తున్నానమ్మా, నిన్ను ఈ విధంగా నడిపిస్తున్నానయ్యా నేను అంటున్నాడు ఆయన. కాబట్టి ఈ క్షణకాలం ఉండేటటువంటి శ్రమలండి, ఇబ్బంది పడద్దు. ఇవి తెలుసుకున్నటువంటి అనేక మంది భక్తి పరులు నిలబడ్డారు దేవుని కోసం, చరిత్రలో నిలిచిపోయారు. యోసేపు గురించి చెప్పాను, ఇంకా ఎంతమంది భక్తులు. దావీదు గురించి ఆలోచన చేద్దామా? దావీదు జీవితం కూడా అలాగే. సమూయేలు వచ్చి తైలం కొమ్ము పెట్టి దావీదుని అభిషేకించగానే ఇక కష్టాలు స్టార్ట్ అయినాయి. అన్నదమ్ముల నుంచి కష్టాలు, సౌలు నుంచి కష్టాలు, రాజు నుంచి కష్టాలు, అన్ని కష్టాలే. తరిమి 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 చంపటానికి చూశారు సౌలు. కష్టాలు 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 అనుభవిస్తూ చివరికి రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఈ కష్టాలు అనుభవిస్తూ అనుభవిస్తూ అంటే దేవునికి దూరం అయిపోయి, దేవునికి వేరైపోయి వెళ్ళిపోయినట్టుంటే దావీదు రాజు అయ్యేవాడు కాదు. రాని నా దేవుడు నా జీవితంలో పెట్టాడు, ఈ క్షణకాలం వచ్చిపోతాయి, దేవుడు తీసేస్తాడు. ఆ విశ్వాసం దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందో స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. టోటల్గా మీకు చెప్పే విషయం ఏంటంటే, క్షణకాలపు ఈ శ్రమలకి మీరు వెనకడుగు వేయొద్దు, దేవునికి దూరం కావద్దు, విశ్వాసములో ఎదుగుతూ ఉండండి. ఈ జీవితం ఆయన ఇచ్చింది, ఆయనే తీసుకెళ్తాడు, ఆయనే నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఉన్న ఈ జీవితం కూడా ఆయన చిత్తమును జరిగిస్తున్నాడు మన ఎడల. ఆయన చిత్తమును జరిగిస్తుంటే ఈ చిత్తాన్ని ఇక్కడ ఇలా ఎందుకు జరిగిస్తున్నావని ఆయనకి ఎదురు తిరిగి మాట్లాడటానికి లేదు. నీ చిత్తమే ప్రభువా జరిగించు అనాలి. ఇంకొకటి ఏంటి అంటే, నువ్వు తట్టుకోగలిగినంతే పెడుతున్నాడు ఆయన. ఇది ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అంతకంటే ఎక్కువ అస్సలు పెట్టడు ఆయన. ఆయనకి అది కూడా తెలుసు. నువ్వు తట్టుకోలేక నువ్వు ఇబ్బంది పడిపోయి వెళ్ళిపోయి అంత పెట్టడు, నువ్వు తట్టుకోగలిగినంతే పెడతాడు. పునీత్ కుమార్ ఇదిగో ఈ బాధ పెడితే తట్టుకుంటాడు, ఆ బాధే పెడతాడు. చక్రి ఇదిగో ఈ బాధ పెడితే తట్టుకుంటాడు, అంతవరకే పెడతాడు. నా బాధ వాడికి పెట్టడు, వాడి బాధ నాకు పెట్టడు. ఇద్దరిలో ఎవరికి వాడిది నాకు వాడిది పెట్టినా కూడా తట్టుకోలేమండి, మన వల్ల కాదు. ఎవరిది వాళ్ళకే. ఎంత దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో చూడండి ఆయన బిడ్డల మీద, మనందరి మీద. దేవునికి స్తోత్రం. ఒక ఆమంట యేసయ్య దగ్గరికి వెళ్తుంది, సిలువను మోసుకొని వెళ్తుంది. వెళ్ళిన తర్వాత, అయ్యా నేను మొయ్యలేకపోతున్నానయ్యా ఈ సిలువని, ఇంత కష్టం పెట్టేవేందయ్యా నాకు, ఇంత భారమైన సిలువ పెట్టేవేందయ్యా నా భుజాల మీద, నేను మొయ్యలేకపోతున్నానయ్యా, ఏదో ఒకటి చేయి ప్రభువా. సరే, సిలువ అయితే మొయ్యాలి తప్పదు, శోధన అయితే మొయ్యాలా తప్పదు. ఆ మోస్తేనే, ఆ పరీక్షలో నువ్వు ముందుకెళ్తేనే నీకు మహిమ లోకం, కాబట్టి తప్పదు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ సిలువను మొయ్యలేని అంటున్నావు కాబట్టి ఇదిగో లోపల ఆమెకు కనువిప్పు కలిగించాలని, ఆమెకు తెలియజేయాలని, ఇదిగో ఆ లోపల ఆ రూమ్ ఉంది కదా, ఆ రూములో ఇంకా కొన్ని సిలువలు ఉన్నాయి, నీకు తక్కువైనది ఏముందో ఆ సిలువను తెచ్చుకోపో అన్నాడంట. అమ్మయ్యా బతికిచ్చో ప్రభా, ఇంతకంటే తక్కువ సిలువ, చిన్న సిలువ, బరువు తక్కువ ఉన్న సిలువను ఏరి కోరి తెచ్చుకుంటానయ్యా అని చెప్పేసి ఆ రూములోకి వెళ్ళిందంట. చాలా సిలువలు ఉన్నాయి అక్కడ, చాలా సిలువలు ఉంటే ఈ సిలువను తీసుకెళ్ళి ఈ సిలువ పక్కన పెట్టి, అబ్బా ఎంత బరువు మోసాను ఇప్పుడు దాకని ఇంకో సిలువ తీసుకుందంట. కథ తక్కువగా అనిపించింది. సరే అది మోసుకొని బయటకు వచ్చి యేసయ్య దగ్గరికి రాగానే బాగా భారం అయిపోయిందంట. అది అమ్మో ఇది ఎంత భారంగా ఉంది, ఇది వద్దని చెప్పేసి మళ్ళీ వెళ్ళిందంట. మళ్ళా వెళ్ళి ఇంకో సిలువ మోసుకొని వచ్చిందంట. అది మోసుకొని యేసయ్య దగ్గరికి రాగానే అది బరువుగా అనిపించిందంట. అబ్బో ముందు సిలువే బాగుంది, ఇది ఇంకా భారంగా ఉందని దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఇంకో సిలువ, ఇంకో సిలువ, ఇంకో సిలువ, అన్ని సిలువలు మార్చి ఒక సిలువ చాలా తక్కువ కనిపించిందంట. అమ్మయ్య ఈ సిలువ చాలా తక్కువగా ఉంది అని చెప్పి ఆ సిలువను తీసుకొని యేసయ్య దగ్గరికి వచ్చి, నాయనా ఇదిగో ఈ సిలువ బాగుంది, ఇదే నేను మోస్తాను, ఇంకా ఆ సిలువలన్నీ వద్దందంట. ఒక్కసారి పరిశీలించి ఆ సిలువను చూడమ్మా అన్నాడంట. ఆ సిలువను చూస్తే ముందాము మోసుకొచ్చిన సిలువే. దేవునికి స్తోత్రం. అర్థమైందా?
ముందు ఏ సిలువ అయితే మోసుకొచ్చి యేసయ్య ముందుకొచ్చి నేను మొయ్యలేను బాబో, ఇది చాలా భారంగా ఉందందే, ఆ సిలువే అది చూసి ఆశ్చర్యపోయిందంట ఆమె. ప్రభు, ఈ సిలువే భారం తక్కువగా ఉంది కదా అంటే, అవునమ్మా, వాళ్ళ కష్టం వీళ్ళ కష్టం చూడబాక, వాళ్ళకి కష్టాలు లేవు వీళ్ళ కష్టాలు లేవని చూడబాక, ఎవరికి ఏ విధంగా ఏ రూపంలో వారు విశ్వాసంలో ఎదగటానికి నేను కష్టాలు పెడతానో ఆ విధంగా పెడతాను. వాళ్ళు తట్టుకునేంత. వాళ్ళ కష్టం తక్కువగా ఉంది, అది తీసుకోవాలని చూడబాక. నువ్వు అసలు తట్టుకోలేవు. అది నీకు పెట్టిందే, నువ్వు తట్టుకోగలవు. నాకు తెలుసు నువ్వు ఎంత తట్టుకుంటావో. నా బిడ్డవు నువ్వు. నన్ను నమ్మొచ్చావు, నా మందిరానికి వచ్చావు, నన్ను నమ్ముకున్నావు, నన్ను విశ్వసించావు, నాతో అంటు కట్టబడటానికి నమ్మి బాప్తిజం పొందావు, బల్లారాధనలో పాలు పంచుకొని నా సన్నిధికి వచ్చావు. నీ గురించి నాకు తెలియదా? నీ మనస్సు నాకు తెలుసు. నీకెంత కష్టం పెడితే నువ్వు తట్టుకుంటావో నాకు తెలుసు. అంత కష్టమే పెట్టా నీకు. పక్కన వాళ్ళ వైపు చూడబాక. వాళ్ళకుండే వాళ్ళకుండయి, ఎవరికుండే వాళ్ళకుండయి. నువ్వు ఎంత తట్టుకోగలవో నీకు అంతే పెట్టా. అది తట్టుకుంటా ముందుకురా, మోసుకుంటా ముందుకురా. క్షణకాలం ఇది మరలా చెప్తున్నా. ఎంతవరకు ఇది? క్షణకాలమే. నువ్వు క్షణకాలం మోసుకుంటా వస్తే ఆ తరువాత మహిమ రాజ్యంలో యుగ యుగాలు ఉంటావు. దేవునికి స్తోత్రం.